పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసు మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. తాజాగా మరొకసారి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడినటువంటి మాటలే అందుకు ఉదాహరణ. తాజాగా మొన్న మాట్లాడుతూ యూరియా కొరతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు యూరియా సమస్య ఎదుర్కొంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏదన్నా బావి చూసుకొని దూకి చావమని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అంత దిగజాడు మాటల పట్ల ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి కొద్దిమేర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయ్ సప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి 2017 ఉప ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుంటే మనము నడి రోడ్డు మీద ఊడిదీయాలి అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలా ఆయన అధికారంలోకి వచ్చాక ఇంక లెక్కలేవు. తాజాగా చూసుకుంటేనేమో హరే రామ అంటూ ఈ వయసుకు వచ్చారంటున్నారు, ఎన్నో లెక్కలేని వ్యాఖ్యలు. ఇప్పుడేమో డైరెక్ట్గా ఒక అడుగు ముందుకేసి చావమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ వ్యాఖ్యలు వెనక ఏంటంటారు ఆయన అంతర్ ఉద్దేశం? అంటే రాజకీయాలలో విలువల స్థాయిని దిగజార్చడంలో జగన్మోహన్ రెడ్డి లబ్ధప్రతిష్ఠుడు. అంటే రాజకీయాల్లో విలువలు ఇంతకంటే దిగజారవు అనుకున్న ప్రతి సందర్భంలో కూడా అరే మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారా, రాజకీయాల్లో విలువలు దిగజార్చడం కోసం పుట్టినండి నేను ఒకటి ఉన్నా ఇక్కడ, మీ అంచనాలను తలకిందులు చేస్తా, నేను ప్రతి సందర్భంలో ఇంకా దిగజార్చుతానే ఉంటాను అని చెప్పని తన సంస్కారపు స్థాయిని, తన నాయకత్వపు స్థాయిని ఇది అని చెప్పని సమాజానికి జగన్మోహన్ రెడ్డి పదే పరిచయం చేసుకుంటానే ఉన్నాడు. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. 1989కి ముందు ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జలగం వెంగళరావు గారు ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా కొనసాగుతూ పిసిసి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన ఎన్టీ రామారావు గారిని లక్ష్యంగా చేసుకొని పదే తెలుగుదేశం పార్టీని ఫుట్బాల్ దాన్ని నడుదంతాం, బంగాళాఖాతంలో కలిపేస్తాం అని చెప్పని వ్యాఖ్యలు చేస్తుండేవాడు. ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి, ఈ విధమైన సంస్కారపు స్థాయి ఏంటి అని చెప్పని ఆ రోజుల్లో మీడియా మిత్రులు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా కొంచెం ఆశ్చర్యపోతుండేవాళ్ళు. ఈ విధమైన భాషతోటి ప్రత్యర్థుల్ని దూషిస్తారా, ఏది పార్టీని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న మాటకే. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చంద్రబాబు నువ్వు మీ అమ్మ కడుపును ఎలా పుట్టావా అని చెప్పని ఏడవాల్సి ఉంటుంది అన్న వ్యాఖ్య అసెంబ్లీలో చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దిగజారుడు నైజం కొత్త కాదు అని చెప్పని అనుకున్నారు. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు తన వ్యాఖ్యల్లో ఉన్న తప్పుని రియలైజ్ అయ్యి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రిలో ఉన్న సంస్కారాన్ని కూడా పుణికిపుచ్చుకోవాలి. ఆ తండ్రి వాడిన పదాన్నే నా వల్ల జరిగిన తప్పు అని ఆ తండ్రి రియలైజ్ అయ్యి ఆ పదం ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పే సంస్కారాన్ని ప్రదర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతని నాయకత్వం, అతని సొంత మీడియా, ఎందుకంటే ఆ మీడియా పర్యవేక్షించేది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, మరి ఆమెకెంత సంస్కారం ఉందో తెలీదు, నిత్యం ఆ మీడియా ద్వారా ఇదే సంస్కారహీనపు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ సోషల్ మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలైతే ఇష్టలు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులైతే ఆ సోషల్ మీడియాకి కూడా శత్రువులుగానే పరిగణించి ఆ వ్యతిరేకులు అది జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టిన చెల్లైనా ఒకటే, వాళ్ళ చిన్నాయన కుమార్తె అయినా ఒకటే, ఎవరినైనా సరే ఏ స్థాయిలో లక్ష్యంగా చేసుకోవాలి, ఆఖరికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులైనా, ప్రస్తుత ముఖ్యమంత్రినైనా, ఉప ముఖ్యమంత్రినైనా, లోకేష్ గారినైనా ఎవరైనా సరే లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆ తాను ముక్కకి తయారీదారు జగన్మోహన్ రెడ్డి. ఆయనే సృష్టించాడు ఈ సంస్కృతిని, ఆయనే పెంచి పోషిస్తూ ఉన్నాడు. అలా కుసంస్కారాన్ని ప్రదర్శించే వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వాళ్ళకే ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నాడు. దాంతో వాళ్ళ శ్రేణులకి వాళ్ళ నాయకులకు కూడా ఏమర్థమైంది, అరే బాబు మనం ఏదో పెద్ద మనుషుల్లాగా పద్ధతిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చదురా నాయన, మనం ఎంత దిగజారుడు ప్రవర్తనతో ఉంటే, మనం ఎంత కుసంస్కారంగా ప్రవర్తిస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి అంతగా నచ్చుద్ది, కాబట్టి మన వ్యక్తిత్వాన్ని చంపుకొనైనా సరే అతని దగ్గర మెప్పు పొందాలి అని అంటే మనం సంస్కారహీనులుగా వ్యవహరించి తీరాల్సిందే అని వాళ్ళ శ్రేణులు కూడా అతని బాటలోనే నడవటానికి అలవాటు పడ్డారు. అటువంటిది ఇందాక మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఒకనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నడిబజార్లో కాల్చాలి అన్నాడు. ఆ అన్న రోజే
ఎవడిని రా నువ్వు కాల్చాలి అంటుందని గనక చంద్రబాబు నాయుడు గారు అదే పరుష పదజాలంతో రెస్పాండ్ అయ్యి కాలరు బుచ్చుకొని తీసుకొచ్చి జైల్లో పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి నడిబజార్లో కాల్చాలి అన్న స్టేట్మెంట్ చిన్న ఇష్యూ కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారినో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక సామాన్య పౌరులుగా మీరు నేనంటే ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయా? ఏమన్నా తల మీద 2 కొమ్ములు కాళ్ళకి ఎట్లా ఉన్నాయా? చట్టం ముందు అందరూ సమానమే. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధమైన కుట్రపూరితమైన ద్వేషపూరితమైన వ్యాఖ్యలు నువ్వు చేస్తావా అని చెప్పని కనుక కాలర్ పుచ్చుకొని లాక్కొచ్చి లోపల కూర్చోబెట్టున్నట్టయితే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎదురుగా పోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది అతనికి రుచి చూపించినట్టు అయి ఉండేది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించిన పర్యవసానం నేను ఏం మాట్లాడటానికైనా పెట్టి పుట్టాననే భావజాలం ఆయనలో పెరిగిపోయింది. అతను నోటించి మొట్టమొదటిగా అటువంటి వ్యాఖ్యలు వచ్చిన రోజే చట్టపరంగా అతని స్థాయి స్థానం అతనికి పరిచయం చేసి ఉండాల్సింది. చెయ్యని పర్యవసానం. ఒక రకంగా ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని పదే పదే బ్లేమ్ చేస్తూ ఉంటా. ఆయనే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో పేటరేగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన ఉదాసీనతే కారణం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకి చావు అనే పదం దాకా వెళ్ళాడు. ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అంటే ఇవాళ యూరియా సమస్య ఎదురైందనో, మెడికల్ కాలేజీలు పీపీపీలో కేటాయింపులు చేస్తున్నారనో, రాష్ట్ర ముఖ్యమంత్రి చావాలి అని చెప్పని ఒక ఎమ్మెల్యే కోరుకుంటా ఉన్నాడు అనుకున్నప్పుడు నిజంగానే మనం కొన్ని బయట అనుకుంటుంటాం, సవాళ్ళు విసురుకుంటుంటాం. ఏదైనా వాదనలు వచ్చినప్పుడు అరే నీకు గనక సిగ్గు శరం ఉంటే, రోషం పాషం అనేది ఉంటే అని చెప్పని వాడుతుంటాం కదా. ఈ పదాలు కనుక జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇవాళ అతను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి వాడుతున్నాడు కదా. నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 పదాలే కనుక అతనికి ఉంటే నేను ఇప్పుడు కొన్ని అంశాలు ప్రస్తావిస్తా. అతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ వాళ్ళ పార్టీ రంగులు వేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాడు. 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడో దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేస్తున్న కార్యాలయాల భవనాల మొత్తానికి కూడా వీళ్ళ రంగులు వేశారు. ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు ఈ విధంగా రంగులేయడానికి వీల్లేదు, ఆల్రెడీ పార్టీల రంగులు ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించడానికి వీల్లేదని మేము తీర్పిచ్చున్నాం, ఆ తీర్పుకి భిన్నమైన చర్య మీరు చేపట్టారు కాబట్టి మర్యాదగా ఆ రంగులు మొత్తం తీసేసి న్యూట్రల్ కలర్స్ వేయమని చెప్పింది. ఇంకొక 1300 కోట్లు ఖర్చు అయినాయి. అంటే 2600 కోట్ల రూపాయలు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ విధమైన తీర్పు ఇచ్చిన రోజే ఇందాక నేను చెప్పిన 4 పదాలు కనుక అతనికి ఉండుంటే మరి ఎక్కడ దూకి ఏం చేసుకోవాలి? అదే సందర్భంలో ఇతని ద్వారా రాష్ట్ర రాజధాని విషయంలో ఒక అవగాహన రాహిత్యపు అసంబద్ధమైన విద్వేషపూరితమైన ఒక 3 రాజధానులనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. 2022 మార్చి 3వ తారీఖు రోజు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన రోజే ఇతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇతని నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ విధమైన తీర్పు వచ్చినాడే ఎక్కడ దూకాలో మరి ఇందాక నేను చెప్పిన పదాలు ఆయనకు వర్తిస్తాయి అనుకుంటే మరి ఆ రోజు చేసి ఉండాల్సింది. తెలుగు మీడియం రద్దు చేస్తున్నానని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మాతృభాషా బోధన జరగాల్సిందే, తెలుగు మీడియం కూడా ఒక ఆప్షన్గా ఉండాల్సిందే అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఆ రోజు ఎక్కడ దూకాలో. అలాగే ఇక ఇట్లాంటి వరుస క్రమంలో చాలా ఉన్నాయి. వీటినన్నిటిని కూడా కొంచెం పక్కకు పెడదాం. 2019 ఎన్నికలకు ముందు మా చెన్నాయిని చంపేశారని చెప్పని గుండెలు బాదుకున్నాడు. కుటుంబం రోడ్డెక్కారు, ఏడ్చి గీ పెట్టారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నాన్న హత్య కేసును నీరు గారుస్తున్నాడు అని చెప్పని, ఇతని ప్రభుత్వం ద్వారా జరిగే విచారణలో నా తండ్రి మరణానికి న్యాయం జరగదు అని చెప్పని, ఆ విచారణ సిబిఐ ద్వారా జరగాలి అని చెప్పని నీ సొంత చిన్నాన్న కుమార్తె నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని సిబిఐ విచారణకు ఆదేశించుకుంది. మరి దేంటో దూకాలి? ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటి అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ ప్రభుత్వ హయాంలో ఈ సిబిఐ విచారణ కూడా వేగవంతం కాకుండా నువ్వు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు అని చెప్పని, ఈ విచారణ ఈ రాష్ట్ర పరిధిలోనే జరగడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆమె తెలంగాణకు విచారణ బదిలీ చేసుకుంది. నేను ఇందా చెప్పిన 4 పదాలు సిగ్గు శరం రోషం పాశం అనేది ఉంటే మరి ఎందులో దూకాలి? మరి కనీసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే అచ్చెన్నాయుడు గారినో వ్యాఖ్యానించే జగన్మోహన్ రెడ్డికి ఆయన పాలనా హయాంలో, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలు, అంటే ఆయన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చుకుంది, ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కానీ ఈయన ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా
పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ బిజినెస్ రూల్స్ అతిక్రమించిన అంశాలను ప్రస్తావిస్తూ వందలాది తీర్పులు కోర్టు నుంచి ఇతనికి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఇతని అవగాహన రాహిత్యము, ఇతని అనుభవాలేమి ఇవి స్పష్టం చేస్తా పాలకుడు అనేవాడు రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాలి, బిజినెస్ రూల్స్కి లోబడి నిర్ణయాలు జరగాలి, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పరిపాలన చేయాలి తప్ప ఏకపక్షంగా నా పుర్రెకి ఏది దోస్తే అది చేస్తాను అంటే సాధ్యం కాదు. చట్టపరమైన సమీక్షకు ఆస్కారం ఉంటుంది అని చెప్పని. ఎందుకంటే ఇతను స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట సంబోధించాడు. ఆయన పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. ఎక్కడో తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్ అని చెప్పారు ఒక ఆయన తీసుకొచ్చి ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పప్పులేం ఉడకవు, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారే ఎలక్షన్ కమిషనర్ అని చెప్పని, ఆయన్ని తొలగించే అధికారం, హక్కు, స్వేచ్ఛ మీకు లేవు అని చెప్పని మళ్ళీ తిరిగి ఆయన రీఇన్స్టేట్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మరి ఎన్ని అడుగుల్లో బావిలో దూకాలి? డీజీపీ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గారిని నిష్కారణంగా ఉద్యోగ విధుల నుంచి తప్పించినందుకు మళ్ళీ తిరిగి ఆయన నా విధుల్లో నియమించాల్సిందే అని చెప్పని సుప్రీంకోర్టు క్యాట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కడ తలపెట్టుకోవాలి? ఏ రైలు కింద తలపెట్టుకోవాలి? కాబట్టి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఏ సందర్భంలో కూడా నా పాలనా హయాంలో జరుగుతున్న తప్పిది అని చెప్పిన సమీక్షించుకునే చిత్తశుద్ధి కూడా లేని, కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వనాయి, మానవ సంబంధాలకు విలువ ఇవ్వనాయి, పాలకుడుగా ఒక అట్టర్ ఫెయిల్యూరు నాయకుడిగా 150 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేసి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా 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 రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధమైన పరుష వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అంటేనే 100కి 100 పాళ్ళు గతంలో ఉదాసీనత ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఇతని విషయంలో చట్టపరంగా క్రియాశీలకమైన చర్యలు తీసుకొని తీరాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే నాయకుడిని ఇవాళ సమాజంలో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా పరిగణించే విధంగా చట్టపరమైన చర్యలు కనుక ఉపక్రమించుకుంటుంటే ఇతని ఈ విపరీత ధోరణి, ఈ ఉన్మాద ధోరణి మరింత ప్రబలటానికి ఆస్కారం కలిగించినట్టు అవుద్ది. రాజకీయాల్లో దిగజారుడుతనానికి ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా సరే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.